హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎనీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ మొబైల్స్ కానీ విండోస్ 7గా ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సంథింగ్ డిఫరెన్స్గా సో మీరు ముందుగా ట్యాబ్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో నేను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి Win7 సిమ్ అనేసి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. సో ఇది ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్లే అని నొక్కినట్లయితే ఇది రోల్ అవుతుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే యాప్స్ అయితే మార్చుకుంటుంది ఆటోమేటిక్గా. సేమ్ ఎగ్జాక్ట్లీ విండోస్ 7 ఏ విధంగా సిస్టమ్ ఆన్ చేస్తే ఓపెన్ అవుతుందో యాజ్ ఇట్ ఈస్గా ఈ యాప్ అయితే వర్క్ అవుతుంది. సో లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎంటర్ చేయండి, అడ్మినిస్ట్రేటర్ చూడండి. సేమ్ విండోస్ 7 మొబైల్ని మనము సిస్టమ్గా మార్చుతుంది ఇది. చూడండి, ఎగ్జాక్ట్లీ విండోస్ 7 సిస్టమ్ లెక్కనే ఉంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్లోకి వెళ్ళినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 100% విండోస్ 7 లెక్కనే ఉంది ఇది. ఇక్కడ చూడండి, నేను సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కినట్లయితే సో క్యాల్కులేటర్ కూడా అలాగే ఓపెన్ అవుతుంది, మన ఓల్డ్ కంప్యూటర్ లెక్కనే. సో యాజ్ ఇట్ ఈస్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సంథింగ్ డిఫరెన్స్గా మనం ఎవ్రీ టైంలో మనము మొబైల్స్ కానీ వాల్పేపర్ చేంజ్ చేసినట్టు, సో లేదంటే మనకి కొంచెం డిఫరెంట్గా మనం యూనిక్ మొబైల్ చూడాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సెట్టింగ్లో చూసినట్లయితే సేమ్ సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ విండోస్ 7 సెట్టింగ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ఇది 100% విండోస్ 7 ఎక్స్పెక్ట్ చేస్తారు, దీన్ని మొబైల్ అయితే అన్నారు. సో ఇలా మనము ఈజీగా సింపుల్గా మార్చుకోవచ్చు. ఎనీథింగ్ మనం ఇక్కడ టైమ్స్ కానీ లేదంటే యాప్స్ కానీ లేదంటే షట్డౌన్స్ కానీ ఇక్కడ రీస్టార్ట్ కానీ యాజ్ ఇట్ ఈస్గా విండోస్ 7 మాదిరిలే ఉంది. ఇక మనం ఇంకా లాంగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్ యాప్స్ కొట్టినట్లయితే ఇక్కడ మొబైల్ యాప్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సేమ్ ఈ విధంగా మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనము ప్రాపర్టీస్కి వెళ్ళినైతే చూడండి, ఇక్కడ విండోస్ 7 ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు మనము సాఫ్ట్వేర్ ఏదో మార్చుకున్నప్పుడు మనం చెక్ చేస్తాం కదా. సో అదే సేమ్ విండోస్ 7 లెక్కనే యాజ్టీస్గా ప్రింట్ కొట్టేసింది. ఇక్కడ మనం ఇంకా లాంగ్ యాప్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను పెయింట్ ఓపెన్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ పెయింట్ విండోస్ 7లో ఓపెన్ అయిన విధంగానే పెయింట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఎనీ డ్రా సేమ్ యాజ్ యూజువల్ లైక్ విండోస్ 7 సేమ్. ఇంకా మనం చూసినట్లయితే కింద డ్రాగ్ చేస్తే ఇక్కడ మనం రన్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి నేను క్యాల్క్ అని కొడతాను. క్యాల్క్ అని కొట్టినట్లయితే మన క్యాల్కులేటర్ ఓపెన్ కావాలి. సో ఇక్కడ తప్పబడ్డది. ఇక్కడ మనము CLCకే కొట్టినట్లయితే సెట్ చూడండి, సేమ్ ఎగ్జాక్ట్లీ రన్లో కూడా అదే వర్క్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ విండోస్ 7 లాగానే. అదేవిధంగా ఇంకా కొంచెం చూద్దాము. సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో మనం రిఫ్రెష్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈసే ఉంటుంది విండోస్ 7 లెక్కనే. మనం కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్దాము. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి పర్సనలైజ్లోకి వెళ్ళినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్సనలైజేషన్ విండోస్ 7 లెక్కనే మనం యాప్స్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. సో ఇది యాజ్ యూజువల్. అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ న్యూ అనుకుంటున్నట్లయితే ఇక్కడ సేమ్ థింగ్. ఇక్కడ వన్స్
మన యాప్స్లోకి వెళ్ళినట్లయితే బ్యాటరీ ఛార్జర్ కానీ, క్యాలెండర్ కానీ, టైమ్స్ కానీ అండ్ వెదర్ కానీ, రిపోర్ట్ యాజ్ యూజువల్. సో ఇక్కడ నేను కొన్ని యాడ్ చేస్తాను. సో యాజ్ యూజువల్గా విండోస్ 7 ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనం మొబైల్ని మేక్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని 3 టిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. సారీ, ఇది మధ్యలో యాడ్స్ అయితే వస్తుంది. దీన్ని ఒక 2 సెకండ్స్ చూసి స్కిప్ చేసేసేద్దాం. సో దీన్ని స్కిప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ దీన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి డెస్క్టాప్ మీద వేసేసండి. సో మీకు ఏది కావాలన్నా కూడా అది డ్రాగ్ చేసి డెస్క్టాప్ మీద వేసేయచ్చు. నాకు క్యాలెండర్ కానీ, టైమ్ లైన్ కానీ, లేదంటే వెదర్ కానివ్వండి. ఇక్కడ కొంచెం డ్రాగ్ చేసుకున్నట్లయితే లైక్ సేమ్ విండోస్ 7 లాగా మాదిరిగా మనం సెట్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ విండోస్ సెట్టింగ్ యాజ్ 100% విండోస్ 7 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్లో చూపిస్తుంది కాబట్టి కొన్ని యాప్స్లో చూపిస్తుంది అది. సో అవి మారవు. సో ఇది మాత్రం మనకి విండోస్ 7 మాదిరిగా మనకి డెస్క్టాప్ అయితే అండ్ యాప్స్ అయితే సేమ్ ఆ విధంగా ఉన్నాయి, సేమ్ యాజ్ యూజువల్. సో ఇక్కడ కింద మనం చెక్ చేద్దాము, టైం దగ్గర, ప్రాపర్టీస్ దగ్గర చెక్ చేస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే సో సేమ్ మనము ట్యాబ్లెట్ని ఈ విధంగా మనము విండోస్ 7గా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.